వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నా, వరదలతో అనేక ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నా, పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక మీదే అందరూ ఫోకస్ చేస్తూ ఉన్నారు, మాతో సహా. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది. ఫలితాలు మరికొద్ది గంటల్లో రాబోతూ ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తీరు చూస్తూ ఉంటే, ఫలితాలు రాకముందే జగన్ ఆవేదన చూస్తూ ఉంటే, ఆ ఫ్రస్ట్రేషన్లోనే చంద్రబాబును వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేసిన విధానాన్ని పరిశీలిస్తే, రీపోలింగ్ను వైసీపీ బహిష్కరించడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా గెలిచేది ఎవరో అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు ఈ ఉప ఎన్నిక చుట్టే ఏపీ రాజకీయం నడుస్తోంది, చంద్రబాబు రాహుల్ల మధ్య ఏదో అవగాహన ఉంది అని జగన్ ఆరోపించడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, ఈ ఫలితాలు ఏపీ పాలిటిక్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే అంశాలపై ఇవాల్టి బిగ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా ఈ బిగ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. సయ్యద్ రఫీ గారు అండ్ చిన్నపరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, ముందుగా చిన్నపరెడ్డి గారు, నిన్న అంటే రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఆ గెలిచే ప్రయత్నంలో మన ఎన్నికల వ్యవస్థల్లో అప్పుడప్పుడు ఈ పోల్ మేనేజ్మెంట్లో చిన్న చిన్న విషయాలు లేకపోతే పెద్ద పెద్ద విషయాలు జరగడం కూడా మనం సహజంగా చాలా సందర్భాల్లో చూసాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్పుడు 23కి పరిమితమైనప్పుడు ఆ పార్టీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లో మీ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై చాలా దుస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. ఏదో జరిగింది, దానికి ఆధారాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు కేంద్రం మీద పెద్దగా, ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరిగింది కాబట్టి కేంద్రం మీద పెద్దగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడలేదు. కానీ ఈ ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ ఎన్నికలకు సంబంధించి చాలా దారుణాలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, రిగ్గింగ్లు జరిగాయి. ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ నేను జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేశారు. ఓకే, దాంతోపాటు వ్యక్తిగతంగా 70 ఏళ్ళు పైబడి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబును ఒక మాట అన్నారు. దాన్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఏంటంటే, నరకానికి పోతావు, ఇవే నీకు చివరి ఎన్నికలు అంటూ జగన్ కాస్త తన అసహనాన్ని, ఫ్రస్ట్రేషన్ని తన మాటల్లో చంద్రబాబు నాయుడు మీద చూపించారనే చర్చే పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఒకసారి జగన్ ఏం మాట్లాడారు చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అనేది ఒకసారి విందాం. బయట ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్నావు. రైట్, ఇవే చివరి ఎన్నికలు అని కూడా అన్నారు జగన్ చంద్రబాబును ఉద్దేశించి. ఎందుకు ఆ మాటలు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఎవరికైనా వయసు అయిపోతుంది. చంద్రబాబు తర్వాత లోకేష్ తర్వాత దేవాంశు, అలా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. అది జరిగే ఇదే కదా. కానీ ఎందుకు చంద్రబాబును అంతలా టార్గెట్ చేస్తూ ఉన్నట్టు? చిన్నపరెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. నమస్తే.